బ్రో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తావు? ఫస్ట్ డిప్యూటీ సీఎం అయ్యిండు, ఎప్పటి నుంచి చదువుతుండు, ఒక పార్టీ పెట్టి ఎలక్షన్లో పోటీ చేయకుండా కూడా ఉండి చాలా గెలుపు కోసం ఉండి వెయిట్ చేసి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు. మరి రీసెంట్గా మీ తెలంగాణలోనే కేసీఆర్ కూతురు కవిత గారు అన్నారు ఒక మాట, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు, సీరియస్ పొలిటీషియన్ కాదు పవన్ కళ్యాణ్ అన్నారు. నిజమే అంటారు ఈ మాట? లేదు, ఆయన కుటుంబ పార్టీ పేరు చెప్పుకొని రాలేదు కదా, అయ్యి వచ్చిందని బిడ్డ రాలేదు, కొడుకు వచ్చిందని కాదు, ఆయన స్వతహాగా ఎదిగి వచ్చినాడు. ఆయన అయ్యవ్వయ్య పేరు చెప్పుకొని రాలేదు. పవన్ కళ్యాణ్ గారు స్వతంగా ఇచ్చిండు. ఇప్పుడు కూడా మన ఆంధ్రలో అయితే తెలంగాణలో కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు. పొలిటీషియన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కవిత గారా పవన్ కళ్యాణ్ గారా అంటే ఏం చెప్తారు వీళ్ళిద్దరు? పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ అయ్యుండి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే ఆయన వారసత్వంగా రాలేదు కండి, స్వశక్తితోటి ఎదిగొచ్చాడు. అంటే మరి కవిత గారు ఒకటే మాట అంటున్నారు కదా, సీరియస్ పొలిటీషియన్ కాదు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు ఈ టాపిక్ రేస్ చేశారు ఆమె? లాస్ట్ ప్రీవియస్ ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే మనసులో ఏమైనా పెట్టుకుని కావాలని ఇలా పవన్ కళ్యాణ్ పాయింట్అవుట్ చేయడం అంటారా, లేకపోతే కావాలని ఎవరితో చెప్పించారంటారా? పాపులారిటీ కోసం చేస్తుంది అంతే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని పట్టుకుంటే ఫేమ్ వస్తుందనా? ఫేమ్ వస్తుందని చెప్పేసి ఆమె లిక్కర్ రాని అయిపోయింది. ఆమె వల్ల ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోయింది, అలాగే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయింది ఆ లిక్కర్ కిందకి. ఇప్పుడు అదే స్కీమ్ కూడా, అదే ఉన్న స్టేషన్ స్కామ్లో కూడా తమిళనాడు కూడా చుట్టుకోబోతుంది ఆమె. అందుకే దాన్ని స్కామ్ను పక్కబోదోలి ఈయనను దిద్ద నాకు ఏదైనా ఫేమ్ వస్తుందని చెప్పేసి వస్తే ఆమెది ఏం లేదు. ఓకే, సో అంటే బేసిక్గా లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారా, కష్టపడి పైకి వచ్చాడంటారు పవన్ కళ్యాణ్? కష్టపడి వచ్చాడు అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారంటే ఎవరైనా డబ్బు ఇచ్చి వెన్న అయిపోతారు, లేకపోతే లక్కీగా కావాలని చేసేస్తారు డిప్యూటీ సీఎంగా. ఆయన నిజంగా జెన్యున్గా ఆయన ఓన్గా పైకి వచ్చినట్టు కనబడుతుందా లక్కీగా డిప్యూటీ సీఎం అయినట్టు? అది ఓన్గా వచ్చినట్టు కావాలనుకుంటే అతని పార్టీని కూడా పోయినసారి కూడా సెంట్రల్ పార్టీతో పొత్తున్నాడు. అప్పుడు కూడా పార్టీని మెర్జ్ చేసి కూడా ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాయిస్ ఉంది. అట్లా ఆయన ఏం చూసుకోలేదు కదా, ఆయన చూస్తుండో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చాడు. ఓకే, మరి కవిత గారి గురించి ఏం చెప్తారు? తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ లీడర్ అంటున్నారు చాలామంది, ఆమె చెప్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఆమె బెస్ట్ పొజిషన్ కాదు, అయ్యేది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అయ్యేటావు ఫామ్ హౌస్లో పంటుండు, ఈమెను కూడా దేకేటోళ్ళు లేరని చెప్పేసి ఇట్లా చేస్తుంది. సో మీ ఒపీనియన్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది? ఆంధ్రాలో మీకు ఫ్రెండ్స్ అని ఉంటారు కదా, మీరు అంటే అప్డేట్స్ చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది ఇప్పటికి ఉంది. రీసెంట్గా ఇంకో టాపిక్ హైలైట్ అయ్యింది కదండి, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ తిరుపతి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బాబుకి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మొక్కు పెట్టుకుంటే వెళ్ళడం జరిగారు. సో ఇలాంటి టాపిక్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి పవన్ కళ్యాణ్ వైఫ్ ఇలా హిందూ ధర్మాలు పాటించకూడదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద నీ అభిప్రాయం? అదే ఆమె క్రిస్టియన్ ఆమె డిక్లరేషన్ సైన్ పెట్టిపోయింది. ఇంతకుముందు డిప్యూటీ సీఎం జగన్ ఉండే, ఆయన వచ్చిండ, ఆయన వస్తే ఆయన వచ్చేది ఏం చేసేది, అతను ఒక్కడు వచ్చేది కుటుంబ సమేతంగా ఎప్పుడు రాలేదు. అతను డిక్లరేషన్ సైన్ కూడా పెట్టకుండా అయింది. ఆమె వేరే దేశ పౌరాలైనా కూడా మన దేశంకి వచ్చేవారు మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మం కోసం పరిరక్షిస్తుంది. కొంతమంది దీనికి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. పవన్ కళ్యాణ్ వైఫ్ క్షమాపణ చెప్పాలంటారా పబ్లిక్గా? మీరు ఏం చెప్పలేదు? చెప్పాల్సిన పని లేదు, ఆమె కూడా మన ధర్మానికి కట్టుబడే చేసింది కదా. ఓకే, మరి వీళ్ళందరూ అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ వైఫ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వై సెలెక్టెడ్ పవన్ కళ్యాణ్? ఆయన మీద అవినీతి మచ్చలేక ఏదో ఒకటి అని చెప్పేసి కుటుంబాన్ని లాగుతున్నారు అంతే. ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా కెరియర్లో? ఉండిద్దండి, తప్పకుండా ఉండిద్ది. అంటే కెరియర్లో ఎఫెక్ట్ ఉంటే మరి ట్రబుల్ ఉండిద్దిగా పవన్ కళ్యాణ్కి చాలా. ఇప్పట్లో ఫ్యూచర్లో ఆంధ్ర రాష్ట్రానికి సీఎం కూడా కావచ్చు అని. ఓకే, అప్ అండ్ డౌన్ ఫేస్ చేసుకుంటే ఒక పైకి పొజిషన్లో ఉంటారని మీ నమ్మకం? ఉంటాండి. థ్యాంక్ యూ. ఓకే.